అర్చన, జయంతి చెప్పిందే కరెక్టు. నువ్వు వెంటనే బయలుదేరు. అర్చన, బావగారు వెయిట్ చేస్తున్నారు, త్వరగా బయలుదేరమ్మా. అర్చన, మీ అన్నయ్య చెప్పారు కదా, బయలుదేరమ్మా. ఏమిటి అర్చన, ఇంతమందిని చదువుతున్నావు? నువ్వు అలా విగ్రహంలా నుంచుంటావేమిటి? వెంటనే బయలుదేరు. అందరూ కలిసి నా కూతుర్ని నా నుంచి వేరు చేయాలి కంకణం కట్టుకున్నారు. తీసుకోండి, నా నుంచి వేరు చేసి తీసుకెళ్ళండి. ఇంకా ఎందుకే నించున్నావు? అందరూ కట్టకట్టుకుని పొమ్మని గెంటుతున్నారుగా, వెళ్ళి చావు. నేను ఎలా పోతే నీకెందుకు? అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వు ఆవేశపడకు, నీ ఒంటికి మంచిది కాదు. వరలక్ష్మి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అల్లుడు గారు ఏమనుకుంటారు? అనుకోవడానికి ఏముందండి? ఒక్క రాత్రి నా కూతురు నా దగ్గర ఉండకూడదా? కావాలంటే వచ్చిన వాళ్ళని కూడా ఇక్కడే ఉండమనండి. తెల్లారిన తర్వాత తీసుకెళ్ళొచ్చుగా. గోపి, మీరిక్కడే ఉండాలని అత్తయ్య గారు ఆశపడుతున్నారు. ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే ఇద్దరూ కలిసి వెళ్ళిపోదురు గాని. అంటే నాకు షెడ్లో చాలా పనుందండి. అర్చన్ని దింపేసి నేను మళ్ళీ షెడ్కి వెళ్ళాలి. ఏంటి బావగారు, మరీ అర్జెంటా? ఆ పని రేపు చేసుకోవచ్చు కదా. లేదండి, బెంగళూరు పార్టీ, రేపు పొద్దున్నే కారు డెలివరీ ఇచ్చేయాలి, అందుకని. అల్లుడు గారు, వరలక్ష్మికి ఒంట్లో బాగాలేదు కదా. అర్చన ఇప్పుడు మీతో వచ్చినా అమ్మకి ఎలా ఉందో ఏమోనని దిగులు పడుతూనే ఉంటుంది. చిన్నతనం నుంచి అమ్మ కొంగు పట్టుకుని తిరిగిన పిల్ల. ఈ పరిస్థితుల్లో అమ్మను వదిలి రావడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. దయచేసి మరోలా అనుకోకండి. ఈ ఒక్క రాత్రికి ఇక్కడే ఉండనివ్వండి. రేపు ఉదయమే వచ్చి తీసుకువెళ్ళండి. సరే మావయ్య గారు, నేను బయలుదేరుతాను. వస్తాను బావా, వస్తాను. వస్తానండి. సరే గోపి. అమ్మా, నేను వేడి నీళ్ళు తీసుకొస్తాను. హలో జయంతి, చెప్పమ్మా. అమ్మా, ఇక్కడికి గోపి వాళ్ళ అమ్మకు తెలియకుండా వచ్చేళ్ళాడు. దాన్ని ఆసరాగా పెట్టి మనం ఏమైనా గొడవ చేయగలవేమో చూడు. సర్లే, నేను పెట్టేస్తున్నాను. బాయ్. అమ్మా, అన్నయ్య వచ్చాడు. ఏంటన్నయ్యా, వదిన్ని తీసుకురాలేదా? అది ఓ కస్టమర్ కార్ని అర్జెంటుగా గోల్కొండ దాకా ట్రయల్కి తీసుకెళ్ళానమ్మా, అందుకని లేట్ అయిపోయింది. వదిన్ని రేపు తీసుకొచ్చేస్తాను. గోపి, ఏమిట్రా వచ్చి రాగానే అలా వెళ్ళిపోతున్నావు? ఈరోజు డబ్బులు ఇవ్వలేదే? ఓ సారీ అమ్మా, మర్చిపోయాను. ఏమైందిరా నీకు? మర్చిపోయానంటున్నావు? అదోలా ఉన్నావెందుకు? ఏం లేదమ్మా, ట్రయల్కి గోల్కొండ వరకు వెళ్ళొచ్చాను కదా, అందుకే కొంచెం నీరసంగా ఉంది, అంతే. ఇదిగోమ్మా. సరేలే, నువ్వు వెళ్ళి మొహం కాళ్ళు చేతులు కడుక్కొనిరా, భోజనం చేద్దు గాని. రాణి, భోజనానికి అన్ని ఏర్పాట్లు చూడు. హలో హలో అక్క, నేను చింతామణ్ణి. చెప్పండక్క, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఏ, ఈ టైంలో నేను ఫోన్ చేయకూడదా? అయ్యయ్యో, అలా అని కాదక్కా, ఇందాకే కదా వచ్చి వెళ్ళావు, ఇంతలోనే మళ్ళీ ఫోన్ చేశావేంటా అని అడిగాను. ఆ విషయంలోనే నేను ఫోన్ చేశాను. అంతలోకే మనసు మార్చుకున్నట్టున్నారే, అందుకే
ఆశ్చర్యం తట్టుకోలేక ఫోన్ చేశాను. ఏంటక్క నువ్వు అనేది? మనసు మార్చుకున్నానా? లేకపోతే ఏంటక్క, ఈరోజేగా మనిద్దరం గోపిని ఆ ఇంటికి వెళ్లకుండా చేద్దామనుకున్నాం. అదంతా మర్చిపోయి గోపిని మళ్ళీ ఆ ఇంటికి పంపించేశారా? ఏంటక్క నువ్వనేది? అంత అవమానం జరిగిన తర్వాత గోపిని మళ్ళీ ఆ ఇంటికి పంపిస్తానా? అంటే మీకు తెలియకుండానే గోపి ఆ ఇంటికి వెళ్ళాడంటారా? గోపి ఆ ఇంటికి వెళ్ళాడా? నీకెవరు చెప్పారక్క? నాకెవరు చెప్పలేదు, నా కళ్ళారా నేనే చూశాను. నేను పని మీద అర్చన ఇంటి వైపు వెళ్తుంటే గోపి ఆ ఇంటి నుంచే బయటికి వస్తున్నాడు. నాకే ఆశ్చర్యం వేసింది. ఒకవేళ మీరే మనసు మార్చుకున్న గోపిని ఆ ఇంటికి పంపించారేమో అని అందుకే ఫోన్ చేశాను. లేదక్క, గోపి ఇప్పుడే ఏదో కార్ రైలు కోసం వెళ్ళానని చెప్పాడు. మీరు ఇంకెవరినైనా చూసుంటారక్క? ఏంటక్క, మన గోపి నాకు తెలీదా? ఈరోజు బ్లూ కలర్ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ వేసుకున్నాడు. అవునక్క. అతనే మన గోపి. ఆ మాత్రం నేను గుర్తుపట్టలేనేంటి? అవును, గోపి అక్కడికి వెళ్ళొచ్చిన విషయం మీకు చెప్పలేదా? అయ్యయ్యో, అది తెలియక మీ దగ్గర వాగేశాను. చూడక్క, దయచేసి నేను చెప్పానని గోపికి తెలియనీకంటే అబ్బాయి నా గురించి తప్పుగా అనుకుంటాడు. సరేలేక, కొత్తగా పెళ్ళైన వాడు కదా, ఏదో పెళ్ళాం మీద మోజుపడి అక్కడికి వెళ్ళుండొచ్చు. అది పెద్ద చేసి గోపినే అడక్కండే. ఏదో మనిద్దరం కావలసిన వాళ్ళం కనుక గోపి నా ఇంటి దగ్గర చూసినట్టు మీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. అందుకే ఫోన్ చేశాను. ఉంటానక్క. అన్నయ్య, రా భోంచేద్దాం. అమ్మా, అమ్మా, వడ్డించు. అర్చన వాళ్ళిల్లు గోల్కొండలో ఉందా? అది అదేం లేదమ్మా. ఏమిట్రా తడబడుతున్నావు? తడబడుతున్నావా లేక దారి తప్పుతున్నావా? అల్లుడనే మర్యాద కూడా లేకుండా వాళ్ళు నిన్నెంత అవమానించారు. అందుకే నువ్వెక్కడికి వెళ్ళకూడదని మధ్యాహ్నం షెడ్డుకొచ్చి అన్నిసార్లు చెప్పాను. నా మాట లెక్క చేయకుండా అక్కడికి వెళ్ళొచ్చినే కాకుండా నాకే అబద్ధం చెబుతావా? అబ్బే, నిజంగా అలాంటిదేమీ లేదమ్మా. నేనేం అబద్ధం చెప్పట్లేదు. ఇంటికొచ్చినప్పుడే గమనించానురా నువ్వింతకు ముందులా లేవని. అమ్మా, అలాంటిదేమీ లేదమ్మా. నీ చెల్లెలికి రోజు తీసుకొచ్చే పళ్ళు తీసుకురాలేదు. కలెక్షన్ డబ్బులు ఇవ్వడం మర్చిపోయానన్నావు. ఉండు,
ఇప్పుడే వస్తాను. అమ్మా అది కాదు అమ్మా. ఇదిగో తీసుకో. ఏమిటి అలా చూస్తున్నావు? తీసుకోరా. ఈ డబ్బు తీసుకెళ్లి నీ పెళ్ళానికి ఇవ్వు. అమ్మా ఏంటమ్మా ఇది? తల్లి ముఖ్యం కాదు, పెళ్ళామే ముఖ్యమని నా మాట మీరు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఈ లావాదేవీలని నాకెందుకురా? తీసుకెళ్లి నీ పెళ్ళానికే ఇవ్వు. నేను ఆ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళలేదమ్మా. ఆ ఉద్దేశమే లేకపోతే మొదటి నుంచి అన్ని విషయాలు నా దగ్గర ఎందుకు దాస్తున్నావురా? నిన్న నీకు జరిగిన అవమానాన్ని దాచావు. ఇప్పుడు నేను వెళ్ళొద్దని చెప్పినా అక్కడికి వెళ్ళిన విషయాన్ని దాచావు. ఇప్పుడు నీ పెళ్ళాము తన కుటుంబమే ముఖ్యమైపోయారా నీకు? ఈ అమ్మ నీకు ముఖ్యం కాదురా. అమ్మా ఎందుకమ్మా అలా మాట్లాడతావు? ముందు నాకు విలువ ఇవ్వకుండా నీ పెళ్ళాన్ని అక్కడ వదిలేసి వచ్చావు. ఇప్పుడు నేను వద్దన్నా నా మాటకి విలువ ఇవ్వకుండా అక్కడికి వెళ్ళొచ్చావు. రేపు మళ్ళీ అక్కడికి వెళ్తావు. ఆ తర్వాత రాత్రులు అక్కడే ఉంటావు. ఆ తర్వాత అక్కడి నుంచి షెడ్కి వెళ్తావు. ఆ తర్వాత పర్మనెంట్ గా అత్తవారింట్లోనే సెటిల్ అయిపోతావు. ఇక మేమెందుకురా నీకు? నాకు భయపడి అబద్ధం చెప్పడం దేనికి? నేను వెళ్ళొద్దని చెప్పడం, నువ్వు రహస్యంగా వెళ్ళడం, దీనివల్ల మనిద్దరికి మనస్పర్ధలు వస్తాయి. ఇదంతా అవసరమా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఇంట్లోనే ఉండు. నీకు తన భార్య తన కుటుంబమే ముఖ్యమైనప్పుడు ఈ కుటుంబ భారాన్ని మోయమనడం తప్పేరా? మా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా బతుకు. ఏంటమ్మా మాటలు? ఇన్నేళ్లుగా నీకు చెప్పకుండా నేనే పైన చేశానమ్మా. నిజం చెప్తున్నానమ్మా, అర్జున్ని తీసుకొచ్చి నీకు నచ్చ చెప్దాం అనుకున్నాను. అమ్మా నేను మారలేదమ్మా. నేను నీ పాత గోపినే అమ్మా. నీ గోపి మారడమ్మా. నన్ను క్షమించమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా నీకు అబద్ధం చెప్పిన మాట నిజమే. ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఇక మీదట నీకు చెప్పకుండా నేనే పని చేయనమ్మా. నన్ను నమ్మమ్మా, నన్ను క్షమించమ్మా. ఈ డబ్బు తీసుకోమ్మా. అమ్మా పాపం అమ్మా, అన్నయ్య అంతగా బతులాడుతున్నాడుగా, తీసుకోమ్మా. అమ్మ తీసుకోమ్మా. అమ్మా ప్లీజ్ తీసుకోమ్మా. సరే సరే, నువ్వు భోజనం చెయ్యి. కానీ మీ అన్నయ్య అన్నం పెట్టు. రా అన్నయ్య, భోంచేద్దాం. గుడ్ మార్నింగ్ మేడం. మిమ్మల్ని కలవాలని ఎవరో ఒకరు వచ్చారు. నన్నా? ఎవరు? సారీ మేడం, పేరు అడగలేదు. ఇట్స్ ఓకే, మీరు వెళ్ళండి. ఓకే. నేను వెళ్తాను. మీరు కంటిన్యూ చేయండి. ఓకే మేడం. ఎవరై ఉంటారు? హాయ్, ఎలా ఉన్నారు? ఇంతవరకు బానే ఉన్నాను. ఇక మీదటే టార్చర్ మొదలవుతుందంటారా? సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు.
మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి వచ్చాను. నాతో మాట్లాడడానికి ఏముంటుంది సో? నేను మీకు దక్కను. నాలో ఉండే మిగతా 6గురిలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి అని ఆ రోజు మీకు క్లియర్గా చెప్పేశానుగా. మళ్ళీ ఎందుకు ఇలా వెంట పడుతున్నారు? నాకు మీలా ఉండే జిరాక్స్ వద్దండి, ఒరిజినల్ అయిన మీరే కావాలి. మీకేమైనా పిచ్చా సార్? నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నాకు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారని. పెళ్ళైన ఆడపిల్లల దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడే మేనర్స్ కాదని మీకు తెలీదా? బాగా తెలుసండి, కానీ నేను మాట్లాడుతుంది పెళ్లిగాని ఓ అమ్మాయితో. ఏంటి మీరు అనేది? మీకింకా పెళ్లి కాలేదు.